ఈరోజు సాయంత్రము 5 గంటలకు ఇక్కడ చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డీసీపీ మన గన్మ్యాన్ వెళ్తుంట సమయంలో ఒక రౌడీ షీటరు, కాలపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ ఓనరు ఒక మొబైల్ థెఫ్ట్కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్గా మన డీసీపీ చైతన్య ఆనే గన్మ్యాన్ ఆనెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పట్టుకుంటే సమయంలో ఆయన ఇమీడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది, ఇంకా ఆయన ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్లు ఫైర్ చేయడం జరిగింది. ఆ 2 రౌండ్లో ఫైర్తోని ఆ అఫెండరు ఇంజూర్ కావడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. ఇమీడియట్లీ మా డీసీపీ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది. మన డీసీపీ కూడా మరియు ఆయన గన్మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది. వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది. వాల్ కూడా ఇమీడియట్గా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము, మన అందరూ కూడా ఆయన గురించి ఎవరు ఈయన అఫెండరు, ఎందుకంటే 2 ఉన్నారు, ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజరీ కావడం జరిగింది. ఆ ఇంజరీ అయిన పర్సన్ మొహమ్మద్ ఓమర్ అన్సారీ అని చెప్పి తెలిసింది. కాలపత్తలో మనము ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 20 ఆఫెన్సెస్లో ఆయన పైన కేసెస్ బుక్ కావడం జరిగింది. 2 సారి ఆయన పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది. సో ఈ ఒక 2 పీడీ వల్ల దాదాపు 2 సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది. అంతకుముందు కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ ఆఫెన్సెస్లో, అది కాకుండా ఎక్స్టార్షన్, కొన్ని చోట్ల వెపన్స్తో కూడా ఈ నైఫ్ డ్యాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది. సో ఈ ఒక సంఘటనలో ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాను కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది. మనము ఆ ఇంకోటి అఫెండర్ కోసం కూడా మనము ఆయన పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది. అంటే అదే ఇప్పుడు మన వాళ్ళు ఎంక్వైరీ చేసింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆయనకు అదే లేదు ఐ థింక్ ఆఫెన్స్ కోసం వచ్చినట్లు ఉన్నారు. ఆ టైంలోనే మన డీసీపీ ఇక్కడ ఈ దారిలో వెళ్తున్న సమయంలో ఆయన నేరంకి పాల్గొంటున్నారని చెప్పి ఆయన కనిపించిన తర్వాత మన వాళ్ళు డీసీపీ గన్మ్యాన్ వెహికల్ నుంచి దిగి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇంజురీ కావలేదు కానీ కొంచెం నెక్ దగ్గర, స్టమక్ దగ్గర, కాలు దగ్గర కొంత దెబ్బ తగిలినట్లు మన డాక్టర్స్ గుర్తించారు. ఇమీడియట్లీ అందుకు వాళ్ళకి స్కానింగ్ అంతా ఎక్స్రే తీయండి అని చెప్పి మనము చెప్పడం జరిగింది. డీసీపీ గారు బాగానే ఉన్నారు, మన గన్మ్యాన్ కూడా బాగానే ఉన్నారు. సో మనము వాళ్ళిద్దరు కూడా, ఎందుకంటే లోపల కూడా ఇంజరీ అయి ఉంటామని చెప్పి డాక్టర్స్ కూడా అనుమానం చేశారు. అందుకు వాళ్ళకి మొత్తము స్కాను ప్లస్ వాళ్ళకి ఎక్స్రే తీయని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన రీసెంట్గా ఆల్మోస్ట్ ఐ థింక్ 4 years బ్యాక్ ఏదో వచ్చినట్లుంది లాస్ట్ అఫెన్స్ అయిన తర్వాత. ఎందుకంటే పీడీ పైన చేయని ఈ మధ్యలో కూడా ఐ థింక్ అరెస్ట్ అయినట్లు ఉన్నారని అది కొంచెం మనం ఎంక్వైరీ చేసి ఆ 2 దొంగలు ఇంకోటి వాడిని పట్టుకున్న తర్వాత, అదేవిధంగా ఈయన కూడా అంతకుముందు ఎవరెవరితోని అఫెన్స్ చేస్తున్నారు ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉంది. మీ అందరు కూడా నేను కోరుతాను, ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్మేషన్
తీసుకుంటాను మొత్తం ఇక్కడ ప్లేస్ పెట్టుకోకుండా ప్రజల సంక్షేమ కోసము ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఒక ఆఫెన్సెస్ కు గురి అవుతున్నప్పుడు డెఫినెట్లీ మా పైన కూడా ఆయన దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్లీ మనము రిటైల్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ పరిస్థితి డెఫినెట్లీ మన పోలీస్ కూడా ఫైరింగ్ చేయాల్సిన వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ సంఘటనలో చూస్తే మన కానిస్టేబుల్ ఆల్మోస్ట్ ఇంజురీ అయ్యేవాడు, ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంజురీ అయ్యే పరిస్థితిలో మా డీసీపీ గారు ఫైర్ చేయాల్సి వచ్చింది. సో అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే తీసుకుంటాను. ఈ రోజు ఘటన అసలు ఎక్కడ మొబైల్ స్నాచింగ్ జరిగింది, ఎక్కడి నుంచి చేసింగ్ చేసి డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం మన వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోయింది, ఆల్మోస్ట్ 5 o'clock అయిన తర్వాత మనకి ఇంజురీ అయిన తర్వాత నేను కూడా మన టీమ్స్ అలర్ట్ చేశాను. మన ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది, కూడా వచ్చింది. సో ఎందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి మనం ఒకసారి ఎంక్వైరీ చేసి మీకు అది అక్యూజ్ దగ్గర దొరకలేదు, అది చూడాలి. ఎందుకంటే అది బాగా ఏరియాలో అని అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు కదా, మనము బయటికి తీసుకో చట్టం తన పని చేయాల్సి వస్తుంది. సో అదే ఇక్కడ జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంటే మా పైననే వచ్చారు వాళ్ళు. ఆ గన్మ్యాన్ ఆల్మోస్ట్ ఇంకా ఇంజూర్ అవుతున్నారన్న సందర్భంలో మా డీసీపీ ఫైర్ చేయాల్సి వచ్చింది. సో డెఫినెట్లీ మనము యాక్షన్ ప్రజల సంక్షేమ కోసము, ప్రజల ఒక భద్రత కోసము పోలీస్ ఎప్పుడు కూడా వెంట ఉంటుంది. హైదరాబాద్ అది కాపాడుకోవడానికి, ప్రజలు కూడా సురక్షితంగా ఉండడానికి అన్ని డెఫినెట్లీ ఎక్కడెక్కడ అవసరం ఉంది మా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నావు, యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనము స్ట్రెంగ్ కూడా చేస్తాము. సమాచారం ఎప్పుడు జరిగింది, మనం అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను, మన వాళ్ళు బాగానే ఉన్నారు లేదా చూసుకున్నాను. అక్కడ ఉన్న ఆఫెండర్ కూడా మనం షిఫ్ట్ చేశాను. మళ్ళీ మన క్లూస్ టీం వచ్చింది. సో మనం ఈ సీన్ అంతా రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేసిన తర్వాత మీకు క్లియర్ కట్ ఫ్యాక్ట్స్ చెప్తాను. స్నాచింగ్, ఎక్స్టార్షన్ ఉన్నాం, వెపన్స్ కేసు ఉంది, నైఫ్ ఉన్న కేసెస్ ఉన్నాం 2 సార్లు. అందుకు మనం పీడీకి కూడా పెట్టడం జరిగింది. చాదర్ఘాట్ కాల్పుల ఘటనకు సంబంధించి సిపి సజ్జనార్ ఇప్పటి వరకు మీడియాతో అసలేం జరిగింది అనే వివరాలన్నీ చెప్పడం జరిగింది. నిందితుడు ఓమర్గా గుర్తించారు. నిందితుడు ఓమర్పై ఇప్పటికే 25 కేసులున్నాయని, 2 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడని, అతనిపై వెపన్స్ కేసులున్నాయని చెప్పేసి కూడా చెప్పారు. ఒక చైన్ స్నాచింగ్ అనే కాదు, అతనిపై పలు రకాల కేసులు, ఓవరాల్గా 25 కేసులున్నాయని చెప్పారు. ఫస్ట్ గన్మెన్ పై దాడికి దిగడంతోనే డీసీపీ చైతన్య కాల్పులు జరగడం జరిగిందని చెప్పారు. సో ప్రస్తుతం రౌడీ షీటర్ ఒమర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతనికి ఏమేం టెస్టులు చేయాలి అనేది వైద్యులతో మాట్లాడారు. ప్రస్తుతం అతనికి ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అతను కొంచెం తేరుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ఘటన దగ్గరికి వచ్చేసి మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి పూర్తి డీటెయిల్స్ వెలువరిస్తామని చెప్పారు సిపి సజ్జనార్. ఇప్పటి వరకు ఆయన మీడియాతో ఈ వివరాలన్నీ వెల్లడించారు. రైట్, సిపి సజ్జనార్ ఇప్పటి వరకు మనకి మీడియాతో మాట్లాడి అసలు దాడి ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్పారు. మరి పూర్తి వివరాలు ఎప్పట్లోగా చెప్తారు, దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, డీజీపీ పైన జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సిపి సజ్జనార్ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పాత నేరస్తుడైనటువంటి కాలపత్రకు సంబంధించిన పాత నేరస్తుడు ఉమర్ విషయానికి సంబంధించి అతని పైన దుష్కరించిన నేపథ్యంలోనే ఒక ఇంటి పైన చోరీకి వచ్చాడు. చోరీకి వచ్చిన క్రమంలోనే పోలీసులు గుర్తించారు. డీసీపీ ఇటు గన్మెన్ ని మొదట గుర్తించడం, గన్మెన్ మొదట దుండగుల దగ్గరికి ఉమర్ తో పాటు మరొకరి దగ్గరికి కూడా వెళ్తున్న సందర్భంలోనే ఈ పట్టుకుంటున్నటువంటి గ్రౌండ్ కు అనుకున్నటువంటి ఓ ఇంటిపైనే నిందితులు ఉన్నారు. ఉన్న సమయంలోనే నేరుగా గన్మెన్ వెళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ పెనుగులాట చోటు చేసుకుంది. ఆ గొడవ జరిగిన తర్వాత గన్మెన్ కి అతని దుండగుల దగ్గర ఉన్నటువంటి కత్తితో కూడా దాడి చేశారు. ఇటు తలభాగంతో పాటు మరికొన్ని చోట్ల గన్మెన్ కూడా గాయాలయ్యాయని ఇప్పటికే కొంచెం క్రితమే సీట్ కూడా మీడియాతో వెలువరించడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఇప్పటికే డీసీపీ కూడా స్వల్ప గాయాలయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే గన్మెన్ ని ఒక్కసారిగా ఆ తోపులాట చోటు చేసుకోవడం, ఈ తోపులాటలో కింద పడిపోవడంతోనే వెంటనే
డీసీపీ కాల్పులు జరపడం జరిగిందనేది ఇటు మీడియాకు వివరించిన పరిస్థితులు అయితే ఉన్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ఇటు క్లూస్ టీము, ఫోరెన్సిక్ టీము ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు, దర్యాప్తులో ఉంది. ఈ ఘటనను పూర్తిగా సీరియస్ గా తీసుకుంటున్నామంటూ కూడా సిపి సజ్జనార్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ ఘటనలు చైన్ స్నాచర్లు కావచ్చు, ఇటు స్నాచర్లు దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలందరూ కూడా చిన్నపాటి స్వీట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటివి చేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం, మరోసారి ఇవి పునరావృతం కాకుండా ఇలాంటి ఘటనలు, ఎందుకంటే దొంగలు పోలీసుల పైన దాడి చేయడం అనేది ఒక హేయమైన చర్య అనే అంశాన్ని సిపి సజ్జనార్ చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో మొత్తం ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి ఆధారాలు తీసుకున్నాం. ఆ మొత్తం ఎవిడెన్స్ అన్ని కూడా బయటికి తీసిన తర్వాతే దర్యాప్తును ఇంకా ముందుకెళ్తామనే అంశాన్ని చెప్తా ఉన్నారు. మొత్తానికి కాలపత్తర్ సంబంధించిన దొంగ అయినటువంటి ఉమర్ చాలా కేసులు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతుందనేది ప్రస్తుతం అయితే సిపి అయితే తెలియజేయడం అయితే జరిగింది. రైట్ అమర్, థ్యాంక్ యూ. చాదర్ఘాట్ కాల్పుల ఘటనకు సంబంధించి మనం లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవుతూనే ఉన్నాము. ఇప్పటి వరకు అయితే సిపి సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. నిందితుడు ఓమర్కి హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది. అతను రౌడీ షీటర్, అతని మీద ఇప్పటి వరకు 25 కేసులు ఉన్నాయి. దానికి సంబంధించి అతనిపై ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. రేపు నిందితుడు కోలుకున్న తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఇప్పుడు చీకటి పడిపోయింది, సో అక్కడ అంతా ఒక మళ్ళీ ప్రాసెస్ అంతా లేట్ అవుతుందని చెప్పేసి ప్రస్తుతానికి సజ్జనార్ మళ్ళీ నిందితుడు కోలుకున్న తర్వాత ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. కత్తితో ఫస్ట్ గన్మెన్ దొంగ పడవటం ప్రయత్నించడంతోనే డీసీపీ చైతన్య అతని మీద కాల్పులు జరిపినట్లుగా చెప్పారు. ఓమర్ ఇతని మీద 25 కేసులున్నాయి మొత్తానికి. దీనికి సంబంధించి పాత కేసులన్నీ తిరగదోడుతున్నాం, అతని మీద ఏమేం కేసులున్నాయి, 2 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించున్నాడు. సో దీనికి సంబంధించిన ఫుల్ దర్యాప్తు కూడా చేస్తున్నామని చెప్పారు. విజువల్స్ లో కనిపిస్తుంది గాయపడినటువంటి రౌడీ షీటర్ ఓమర్ కాల్పుల ఘటన జరిగిన తర్వాత అతను అక్కడ పడుకున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. సిపి సజ్జనార్ చెప్పినట్లు అతనికి వెనక వైపు కాలికి పొత్తి కడుపు దగ్గర కాల్పుల ఘటన జరిగినట్లు ఇక మనకి విజువల్స్లో కనిపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చాదర్ఘాట్ కాల్పుల ఘటనకి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ గన్మెన్ పై ఒమర్ దాడికి యత్నించడంతోనే డీసీపీ చైతన్య కాల్పులు జరిపాడు. ఆ ఘటనకి సంబంధించిన దృశ్యాలు మనకి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గన్మెన్ తోసివేయడంతోనే డీసీపీ చైతన్య మొదటగా దుండగుడిపై కాల్పులు జరిపాడు. సెల్ ఫోన్ వెతుకెళ్తున్న నేపథ్యంలో అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా గన్మెన్ని తోసేశాడు రౌడీ షీటర్ ఓమర్. అతనిపై కత్తితో గన్మెన్ పై దాడికి దిగడంతోనే చైతన్య కాల్పులు జరిపినట్లుగా సిపి సజ్జనార్ ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడారు. సో పూర్తి దర్యాప్తు అనేది ఓమర్ కోలుకున్న తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి పక్కా వివరాలతో సహా తెలియజేస్తామన్నారు. ఆ అఫెండరు ఇంజూర్ కావడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. ఇమీడియట్లీ మా డీసీపీ అనే గన్మ్యాన్ను ఇక్కడ ఉన్న ఆఫీసర్స్తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది. మన డీసీపీ కూడా మరియు ఆయన గన్మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది. వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది. వాళ్ళు కూడా ఇమీడియట్గా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము, మన అందరు కూడా ఆయన గురించి ఎవరు ఈయన అఫెండరు, ఎందుకంటే 2 ఉన్నారు, ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది. ఆ ఇంజురీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఓమర్ అన్సారీ అని చెప్పి తెలిసింది. ఆయన నేటివ్ ఆఫ్ కామాటిపూరా, బట్ ఆయన రౌడీ షీటు కాలపత్తర్లో మనము ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 20 ఆఫెన్సెస్లో ఆయన పైన కేసెస్ బుక్ కావడం జరిగింది. 2 సారి ఆయన పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది. సో ఈ ఒక 2 పీడీ వల్ల దాదాపు 2 సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది. అంతకుముందు కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ ఆఫెన్సెస్లో, అది కాకుండా ఎక్స్టార్షన్, కొన్ని చోట్ల వెపన్స్తో కూడా ఈ నైఫ్ డ్యాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది.
సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాని కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది. మనము ఆ ఇంకోటి అఫెండర్ కోసం కూడా మనము ఆనే పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది. అంటే అదే ఇప్పుడు మన వాళ్ళు ఎంక్వైరీ చేజింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆయనకు ఫైరింగ్ కావడం జరిగింది. అదే ఇప్పుడు మనం లేదు ఆనే ఐ థింక్ ఆఫెన్స్ కోసం వచ్చినట్లు ఉన్నారు. ఆ టైంలోనే మన డీసీపీ మన ఇక్కడ ఈ దారిలో వెళ్తున్న సమయంలో ఆయన నేరంకి పాల్గొంటున్నారని చెప్పి ఆయన కనిపించిన తర్వాత మన వాళ్ళు డీసీపీ గన్మ్యాన్ వెహికల్ నుంచి దిగి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇంజురీ కావలేదు కానీ కొంచెం నెక్ దగ్గర, స్టమక్ దగ్గర, కాలు దగ్గర కొంత దెబ్బ తగిలినట్లు మన డాక్టర్స్ గుర్తించారు. ఇమీడియట్లీ అందుకు వాళ్ళకి స్కానింగ్ అంతా ఎక్స్రే తీయండి అని చెప్పి మనము చెప్పడం జరిగింది. డీసీపీ గారు బాగానే ఉన్నారు, మన గన్మ్యాన్ కూడా బాగానే ఉన్నారు. సో మనము వాళ్ళిద్దరు కూడా ఎందుకంటే లోపల కూడా ఇంజరీ అయి ఉంటామని చెప్పి డాక్టర్స్ కూడా అనుమానం చేశారు. అందుకు వాళ్ళకి మొత్తము స్కాను ప్లస్ వాళ్ళకి ఎక్స్రే తీయని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన రీసెంట్గా ఆల్మోస్ట్ ఐ థింక్ 4 years బ్యాక్ ఏదో వచ్చినట్లుంది లాస్ట్ అఫెన్స్ అయిన తర్వాత. ఎందుకంటే పీడీ పైన చేయని ఈ మధ్యలో కూడా ఐ థింక్ అరెస్ట్ అయినట్లు ఉన్నారని అది కొంచెం అంటే అది ఇంకా మనం ఎంక్వైరీ చేసి ఇద్దరు దొంగలు అని ఇంకోటి వాడిని పట్టుకున్న తర్వాత అదేవిధంగా ఈయన కూడా అంతకుముందు ఎవరెవరితో ఆఫెన్స్ చేసినారు ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉంది. మీ అందరు కూడా నేను కోరితే ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరు, అంతకుముందు ఎన్ని 20 ఆఫెన్స్లు ఎవరితో చేసి కలిసి ఈ దొంగతనం చేశారు, ఎక్కడెక్కడ ఎక్స్టార్షన్ చేశారు, ఎక్కడెక్కడ ఈ వెపన్స్ తీసుకొని ఎక్కడ బెదిరించారనే పైన మనము డీటెయిల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత డెఫినెట్లీ మనము ఎందుకంటే ఇప్పుడు ప్రజల సంక్షేమ కోసము ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఒక ఆఫెన్సెస్కు గురి అవుతున్నప్పుడు డెఫినెట్లీ మా పైన కూడా ఆయన దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్లీ మనము రిటైల్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ పరిస్థితిలో డెఫినెట్లీ మన పోలీస్ కూడా ఫైరింగ్ చేయాల్సిన వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ సంఘటనలో చూస్తే మన కానిస్టేబుల్ ఆల్మోస్ట్ ఇంజురీ అయ్యే పరిస్థితిలో మా డీసీపీ గారు ఫైర్ చేయాల్సి వచ్చింది. సో అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే తీసుకుంటాను. ఈ రోజు ఘటన అసలు ఎక్కడ మొబైల్ స్నాచింగ్ జరిగింది, ఎక్కడి నుంచి చేసింగ్ చేశారు అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం మన వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోయింది, ఆల్మోస్ట్ 5 o'clock అయిన తర్వాత మనకి ఇంజురీ అయిన తర్వాత నేను కూడా మన టీమ్స్ అలర్ట్ చేశాను. మన ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది, క్లూస్ టీమ్ కూడా వచ్చింది. సో అందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి మనం ఒకసారి ఎంక్వైరీ చేసేందుకు మీకు తెలియపరుస్తాను. అది అక్యూజ్ దగ్గర దొరకలేదు, అది చూడాలి. ఎందుకంటే అది బాగా ఏరియాలో అని అక్కడి నుంచి ఇక్కడి నుంచి తిరుగుకుంటూ వచ్చారు కదా, డెఫినెట్లీ ఎక్కడో పడి ఉంటుంది. డెఫినెట్లీ మనము అది రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ సిటీగా మీరు ఎట్లా స్నాచర్లకు ఎలాంటి హెచ్చరికలు? డెఫినెట్లీ మనము ఇప్పుడు చూస్తుంటారు కదా, ఎక్కడైనా ఇలాంటి చైన్ స్నాచింగ్ కావచ్చు, ఎక్కడైనా ఇలాంటి మొబైల్ టైప్ ఆఫెన్స్ చేసిన ప్రయత్నం చేసినప్పుడు, అదేవిధంగా ప్రజలను బెదిరించడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేదంటే ప్రజలపైన వచ్చినప్పుడు డెఫినెట్లీ చట్టం తన పని చేయాల్సి వస్తుంది. సో అదే ఇక్కడ జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంటే మా పైననే వచ్చారు వాళ్ళు, ఆ గన్మ్యాన్ ఆల్మోస్ట్ ఇంకా ఇంజూర్ అవుతున్నారన్న సందర్భంలో మా డీసీపీ ఫైర్ చేయాల్సి వచ్చింది. సో డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకుంటాను. ప్రజల సంక్షేమ కోసము, ప్రజల ఒక భద్రత కోసము పోలీస్ ఎప్పుడు కూడా వెంట ఉంటుంది. హైదరాబాద్ పోలీస్కి మంచి చాలా గొప్ప చరిత్ర ఉంది. డెఫినెట్లీ అది కాపాడుకోవడానికి, ప్రజలు కూడా సురక్షిత ఉండడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. చాలా వరకు కూడా పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆఫీసర్స్ కూడా ఇలాంటి కేసులు వెళ్ళినప్పుడు కూడా దాడులు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైనా వెపన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా మీ మీదకి? డెఫినెట్లీ ఎక్కడెక్కడ అవసరం ఉంది మా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నావు. మనము ఆల్రెడీ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనము స్ట్రెంగ్త్ కూడా చేస్తాను. అది ఇంకా మనం ఎంక్వైరీ ప్రాథమిక సమాచారం ఇప్పుడే జరిగింది. ఇప్పుడు నేను వచ్చాను, ఇమ్మీడియట్లీ మనం అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను, మన వాళ్ళు బాగానే ఉన్నారు లేదా చూసి